వచ్చే నెల 12 వరకు జరగబోతున్నాయి. పార్లమెంట్లో ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై అందరి ఆసక్తి ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రేపటి బడ్జెట్లో ఏం ఉండబోతుందన్నది ఇప్పుడు ఈ అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపు 2024-25 ఆర్థిక ఏడాదిలో మిగిలిన 8 నెలలకు సంబంధించి బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. రైట్, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి వచ్చే నెల 12 వరకు జరగబోతున్నాయి. పార్లమెంట్లో ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై అందరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి బడ్జెట్లో ఏం ఉండనుంది అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపు 2024-25 ఆర్థిక ఏడాదిలో మిగిలిన 8 నెలలకు సంబంధించి బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది.
రైట్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి వచ్చే నెల 12 వరకు జరగబోతున్నాయి. పార్లమెంట్లో ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి బడ్జెట్లో ఏం ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపు 2024-25 ఆర్థిక ఏడాదిలో మిగిలిన 8 నెలలకు సంబంధించి బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇక వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందని, దీని కారణంగా హిందుస్థాన్ యూనిలివర్, టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్ కార్స్ వంటి కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని బ్రోకరేజ్ కంపెనీలు తెలిపాయి. పొగాకుపై పన్నును కూడా 5-7% కంటే తక్కువ పెంచడం ద్వారా దేశంలోని అతిపెద్ద సిగరెట్ తయారీ కంపెనీ అయిన ఐటీసీ ప్రయోజనం కలుగుతుందని బ్రోకరేజ్ కంపెనీలు తెలిపాయి. ఇక ఈ అంశానికి సంబంధించి బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి, చెప్పండి, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ మొదటిసారి ప్రవేశపెట్టబోతోంది. అంటే 3వసారి గెలిచిన తర్వాత నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అయ్యారు, ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా చూసుకుంటే ఆర్థిక సర్వే సంబంధించి కూడా మేము ప్రకటించినటువంటి పరిస్థితి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుందంటే వికసిత భారతీయ లక్ష్యంగా వెళుతున్నారు. ఇటువంటి యువత, రైతులు, పూర్తి స్థాయిలో చూసుకుంటే మహిళలు, యువత, ఈ 4 స్తంభాలుగా వికసిత భారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరికి ఎక్కువగా ఈసారి మధ్యతరగతి ప్రజలకు మొగ్గు చూపించే అవకాశం ఉందా? బడ్జెట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? థ్యాంక్ యూ రాజశేఖర్. మనం మొదటి నుంచి గమనించవచ్చు, గడిచిన 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఏ వర్గానికి మేలు అంటే ఏదో బడ్జెట్లో రాయితీలు ఇస్తారు, లేకపోతే ఇంకో వర్గానికి బడ్జెట్లో మూత మోయించారు, పన్నుల భారం పడింది అనే విధంగా లేకుండా సమతుల్యత పాటించారు. అంటే బడ్జెట్ రూపకల్పనలో ఇటు పన్నులు విధించకుండా, ఇటు పన్నులు తగ్గించకుండా, అంటే ఒక వర్గానికి పన్నులు తగ్గించి ఇంకో వర్గం మీద భారం పడే విధంగా పన్నులు పెంచే విధంగా ఎప్పుడు కూడా అంటే 10 సంవత్సరాల బడ్జెట్ మనం పరిశీలించదు. అయితే గత బడ్జెట్కు ప్రస్తుత బడ్జెట్కు అంటే 10 సంవత్సరాల బడ్జెట్కు ఇప్పుడు రాబోయే అంటే 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కొన్ని ప్రాధాన్యత అంశాల మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. ఎన్నికల సందర్భంగా కానీ ఎన్నికల ముందు కానీ నరేంద్ర మోడీ ఆయన టీం మొత్తం కూడా చెప్పారు, ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా దేశాన్ని వికసిత భారత్గా తీసుకెళ్తాము, 2047 లక్ష్యంగా దేశాన్ని తీసుకెళ్తాము, ఆ కోణంలో మేము ప్రయత్నం చేస్తాము, ఆ కోణంలో ఆర్థిక విధానాలు కానీ, ఆర్థిక నిర్ణయాలు కానీ, సంస్కరణలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఉంటాయని చెప్పారు. ఆ కోణంలో అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా వికసిత భారత్ 2047 ఈ రెండింటిని
మనం బేస్ చేసుకొని చూస్తుంటే గతంలో ఉన్నటువంటి బడ్జెట్ కన్నా ఈసారి బడ్జెట్ కొంత డిఫరెన్స్గా ఉండబోతుందన్న విషయం కొంత స్పష్టమవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఫార్మర్స్ సంబంధించిన విషయం చూస్తుంటే గతంలో వ్యవసాయానికి కేటాయింపులు జరిపారు, అవి సరిపోవట్లేదు. అంటే రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు సుమారుగా 60% ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు సుమారుగా 60% ఉన్నాయి. సాగు కేవలం 26% మాత్రమే సాగు చేస్తున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కుటుంబాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత పనులపైన, వ్యవసాయ ఆధారిత వ్యవహారాలపైనే కొంత గ్రామీణ వ్యవస్థ ఆధారపడి ఉందనే విషయం స్పష్టమవుతూ ఉన్నాయి. దీన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ బడ్జెట్లో. అంటే తక్కువ నీటితో ఎక్కువ పంటలు వచ్చే ఉత్పత్తులను తయారు చేయాలి. ఆల్రెడీ మొన్న మనం బడ్జెట్ చూసాము, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కొంత రీసెర్చ్ అనాలిసిస్ వీటికి ఎక్కువ ఇచ్చారు, R&Dకి ఎక్కువ ఇచ్చారు. 1,00,000 కోట్లు కేటాయించారు ఏకంగా. అంటే డెవలప్మెంటు, రీసెర్చ్, పరిశోధన మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టాలి అని మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగానే మోడీ ప్రభుత్వం చెప్పగానే చెప్పింది. అంటే ఇటు యువతకు ఉపాధి కల్పించడంలో కానీ, రైతాంగానికి వ్యవసాయం రాబడి ఉన్నటువంటి వ్యవసాయంగా మార్చాలి, వాళ్ళకు కావాల్సినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, ఎరువులు కానీ, క్రిమికీటక మందుల వీటి విషయంలో కానీ, ఇవన్నిటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి రావాలి, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి రావాలి. తద్వారా రైతాంగము వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని జీవించే అవకాశం ఉంటుంది, వాళ్ళు పనిచేసే అవకాశం ఉంది. అదేవిధంగా రైతులు ఇతర వ్యాపకాలు, ఇతర ఉద్యోగాలు, ఇతర వ్యాపారాల మీద వెళ్ళిన వాళ్ళు కూడా ఆ వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళందరినీ కూడా మరోసారి వ్యవసాయం వైపు మళ్లించాలి. అంటే లాభ ఆర్జన ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి వ్యవసాయాన్ని ప్రధానంగా ఉంచే విధంగా చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఇందుకు సంబంధించి ఎక్కువగా కొంత కేటాయింపులు జరిపారు. కాబట్టి ఈ బడ్జెట్లో, రేపు ప్రవేశపెట్టేపోయే బడ్జెట్లో కొంత ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడము, వ్యవసాయాన్ని ప్రోత్సహించడము, రైతాంగానికి మేలు చేకూర్చడం, ఎరువులను విరివిగా అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా భూసార పరీక్షలను విరివిగా చేయాలి. ఏ భూమిలో ఏ పంట వేస్తే ఏ రకమైనటువంటి ఉత్పత్తి ఎక్కువగా వస్తూ ఉంది, ఎంతవరకు మేలు జరుగుతుంది రైతాంగానికి. ఇప్పటి వరకు అంటే సాయిల్ టెస్ట్ చేశారు, భూసార టెస్ట్ చేశారు, కానీ అది కొంత పరిమిత సంఖ్యలోనే పరిమితంగా చేశారు. వీటిని ఇప్పుడు మండల స్థాయిలో విస్తరించాలి, గ్రామ స్థాయిలో కంపల్సరీ చేయాలి అనేది. అంటే దేశవ్యాప్తంగా అన్ని నూకన్ కార్నర్, ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఖచ్చితంగా భూసార పరీక్షలు తెలవాలి. ఎప్పటికప్పుడు ఆ భూసార పరీక్షల యొక్క వివరాలను రైతాంగానికి అందించాలి. అంటే కృష్ణమూర్తి గారు, ఇందులోనే నూతన వంగడాలకు ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? నూతన వంగడాల్ని శాస్త్రవేత్తలు ఆ దిశగా వెళ్ళేలాగా బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఈ రీసెర్చ్ అనాలిసిస్ అనేది R&Dకి నిధులు కేటాయించడం అనేది ఇక్కడే. అంటే కొత్త ఉత్పత్తులను ఇక్రిసాట్ లాంటి సంస్థల ద్వారా కొన్ని కొత్త ఉత్పత్తులను రైతాంగానికి అందుబాటులోకి తీసుకొస్తే కొంత పంటలో పెరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వినియోగం ఎక్కువ పెరిగింది, ఉత్పత్తి తగ్గింది, తద్వారా ధరలు పెరుగుతూ ఉన్నాయి. అది ఆందోళనకరమైన అంశాలుగా మారుతూ ఉన్నాయి. మీరు నూనె గింజలు తీసుకోండి, పప్పు దినుసులు తీసుకోండి, మిగతా ధాన్యాలు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, ఇవన్నీ కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇటు విపక్షాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి, ప్రభుత్వము ఆందోళన చెందుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా వాటి ధరలు పెరుగుతుంది, అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఏ ప్రాంతంలో ఏ పంటను ఎక్కువగా వినియోగిస్తారు అని ముందు దాన్ని బేరీజు వేసుకొని అందుకు అనుగుణంగా ఆయా పంటలను రైతాంగం పండించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. అంటే దీంతో కృత్రిమ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కల్తీ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి, అది కూడా కొంతవరకు బెంబేలెత్తిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా ఉత్పత్తి సాధికారత పెంచడం, అంటే రైతులు ఆ దిశగా ప్రోత్సహించే కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అవును, అంటే
కల్తీ లేనిటువంటి సమాజాన్ని అందించాలి అనేది. ఇప్పుడు మన హైదరాబాద్ సంబంధించి కానీ మన తెలంగాణకు సంబంధించి చూస్తూ ఉంటే ఇటీవల జరిగిన దాడులలో ఎక్కడ చూసినా కల్తీ, విత్తనాలు కల్తీ, అన్ని రకాలుగా కల్తీలు వస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు మనం చూసాము ప్లాస్టిక్ బియ్యం వచ్చాయని చెప్పేసి, అంటే ప్లాస్టిక్ ఎగ్స్ వచ్చాయి, గుడ్లు, కోడిగుడ్లు. అంటే ఇట్లాంటి వీటన్నిటి కూడా నిర్మూలించాలి. అంటే రైతుల్లో చైతన్యం వాళ్ళు, వినియోగదారులు కూడా చైతన్యం తీసుకురావాలి దీనికి సంబంధించి. రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకోటి అంటే ఉద్యోగాల కల్పనకు సంబంధించి చాలా వరకు నిరుద్యోగులు ఈసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కొంతవరకు అనుకూలంగా లేవు, ఓట్లు వారు వ్యతిరేకంగా వేశారు అనే ఒక కొంతవరకు పరిశీలన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల కల్పన విషయంలో ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వ్యవసాయ రంగంతో పాటు మిగతా వాటికి కూడా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. నేషనల్ హైవేలను మరింతగా విస్తరిస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం, మొన్నటి ఎన్నికల్లో చెప్పారు. అనేక చోట్ల మన అంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రహదారులను విస్తరించండి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వినతిపత్రాలు అంటున్నాయి. వీటికి సంబంధించి కూడా నిధులు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం పరిశీలిస్తే విశాఖకు రైల్వే జోన్ కావాలనే డిమాండ్ చిరకాలంగా ఉంది. వాళ్ళకు 10 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. అక్కడ రైల్వే సాధనా సమితి పేరుతోటి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈసారి అది కూడా వాళ్ళ కళను సాకారం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టుగా మనకున్న సమాచారం. అంటే ఈ బడ్జెట్లో రేపు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఇందుకు సంబంధించిన అంశాలను కూడా, అంటే ఏపీతో పాటు బీహార్కు, అటు ఒరిస్సాకు, ఈ 3 రాష్ట్రాలకు కొంత ఎక్కువగా అదనపు నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉన్నది. అంటే అదనపు నిధులు ఎందుకు ఇస్తున్నారు? కృష్ణమూర్తి గారు, విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా కీలక ప్రకటన ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో విపక్షాలు, అధికార ప్రభుత్వం మధ్య కొంతవరకు అక్కడ ఈ అంశంపై ఆరోపణలు జరుపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాన్ని కూడా సాకారం చేసుకునే దిశగా అక్కడ కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన ఏమైనా కదిపే అవకాశం, వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు ఈ బడ్జెట్కి సంబంధించి? జనరల్గా కూటమి ప్రభుత్వము ఏదని కాదు, 10 సంవత్సరాలు అయింది తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ విడిపోయి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విడిపోయి. తెలంగాణకు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ సిటీ అనేది వివాదం లేదు, నడుస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు ఇంతవరకు క్యాపిటల్ సిటీగా లేదు. మొదటి దఫా 2014 అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంగా క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేస్తారని కొంత భూసేకరణ జరిపారు. అది కొంత పురోగతిగా కనిపించింది. కానీ ఆలాసడంగా 2019 జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడేదో భూ కుంభకోణం జరిగింది, లేదు అంటే కొంతమంది రాజధాని అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో భూములను కొనుగోలు పెట్టారు కాబట్టి వాళ్ళకేదో లబ్ధి చేకూరుతుంది కాబట్టి దాన్ని పక్కకు మారుస్తాను అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, తీసుకున్నప్పటికీ సరే, ఎప్పటి ప్రభుత్వాలు అప్పటి నిర్ణయాలు, ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. కానీ 3 రాష్ట్రాలకు 3 రాజధానులు చేస్తా అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు చేస్తున్నారు. శాసన రాజధాని, విధానపరమైన రాజధాని, న్యాయ రాజధాని 3 చేస్తామన్నారు. కానీ 3ట్లో ఏ ఒక్క రాజధాని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అంటే 10 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజధాని పేరు ఏంటంటే ఎవరు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. అంటే ఈ పరిస్థితుల్లో అంటే 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండడంతో అక్కడ ఆ ప్రాంత ప్రజలు మొన్నట ప్రభుత్వాన్ని కొంచెం తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని మార్చాలి, ఈ పద్ధతిని మార్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మన చంద్రబాబు నాయుడు కూడా, అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడే దీంట్లో చంద్రబాబు నాయుడు ఒకటే ఆయన కూడా చెప్పారు, ఓపెన్గా చెప్పారు. ఏమని? నేను మంత్రి పదవులు అడగట్లేదు, వాళ్ళు అమిత్ షా ఫోన్ చేసి అడిగినా నాకు వద్దు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిధులు మాత్రం నాకు ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి అంటే ఈసారి అమరావతికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయింపులు ఉండబోతున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ అమరావతికి సంబంధించినటువంటి నిధులు కేటాయించే అవకాశం ఉందంటారు. అంటే ఈసారి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగా, మీరు అన్నట్లు కూడా దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? అంటే రాజధాని విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి కూడా, ఏపీకి కూడా ప్రత్యేకంగా నిధులిచ్చి కొంత కేటాయిస్తారు అని చెప్పేసి మనకున్న సమాచారం. అక్కడ అంటే కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే నిధులు వస్తాయని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు తెలుసు, అన్ని ప్రభుత్వాలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో చంద్రబాబు నాయుడు సఖ్యత ఉన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అవసరం కూడా ఉంది.
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది కాబట్టి ఆయన ఏదైతే కోరుతున్నారో దానికి దాదాపుగా ఫుల్ఫిల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం స్పష్టమవుతా ఉన్నది. రైట్. ఇంకోటి సామాజిక భద్రత విస్తరణ దేశ రక్షణకు సంబంధించి, ఎందుకంటే ఈసారి వరుస దాడులు మనం చూస్తున్నాం, దానికి సంబంధించి కఠినంగా ఏమైనా బడ్జెట్ కేటాయింపుల్లో దానికి మరింత పటిష్టం చేసేలాగా ఏమైనా కొనుగోలు చేయడానికి దానికి సంబంధించి కానీ, లేకపోతే పూర్తిస్థాయిలో బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి, ప్రసంగాల్లో ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అంటే గతంలో మనకు కావాల్సినటువంటి అంటే సైనికులకు కావాల్సినటువంటి యుద్ధ పరికరాల విషయంలో మనం దిగుమతి చేసుకునే వాళ్ళము. కానీ 10 సంవత్సరాల మోడీ ప్రయత్నంలో కొంత దేశీయ ఆయుధాల తయారీని ముమ్మరం చేసిన నేపథ్యంలో కొత్త కొత్త ఆయుధాలు వస్తూ ఉన్నాయి. కొత్తగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, సైన్యానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ భద్రతా బలగాలకు కావాల్సినటువంటి వాటి చేస్తూ ఉన్నారు. వాటిని ఇంకొంత డెవలప్ చేసి ఇవ్వాలని, అదేవిధంగా ఇటు గృహ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలి అని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇటు సిమెంటు రంగం కానీ ఐరన్ ఈ రంగాలను అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఈ రంగాలను కూడా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా చైనా, దుబాయ్ తరహాలో భారతదేశాన్ని ఈ రంగంలో అంటే నిర్మాణ పరిశ్రమల రంగంలో వీటిని అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో ఆ రంగాలకు కూడా కొంత అంటే సిమెంటు పరిశ్రమలక లేకపోతే ఇనుప పరిశ్రమలక వీటన్నిటికి కూడా ఐరన్ కంపెనీలకు వీటన్నిటికి కూడా కొంత ఎక్కువగా నిధులు కేటాయించి వాటి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసే విధంగా తీసుకోవడం, అంటే ఈ రకంగా తీసుకోవడం ద్వారా ఎక్కడికక్కడ లోకల్ లెవెల్లోనే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక సిమెంట్ పరిశ్రమ వచ్చినా, ఒక ఐరన్ సంస్థ వచ్చినా, మిగతా నిర్మాణానికి సంబంధించినటువంటి వచ్చినా, అల్యూమినియం పరిశ్రమలు వచ్చినా కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి యూత్కు ఉపాధి లభించే అవకాశం ఉన్నాయి. ప్రత్యక్షంగా కొంతమందికి వచ్చినా పరోక్షంగా 100 మందికి 1000 మందికి వచ్చే అవకాశం, ప్రత్యక్షంగా 100 మందికి వస్తే పరోక్షంగా 1000 మంది ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. అంటే ఈ రేషియోలో చూసుకుంటూ పోతూ ఉంటే ఒక సిమెంట్ పరిశ్రమ పెట్టినప్పుడు సుమారుగా 1000 మందికి అక్కడ ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే ఒక 10,000 కుటుంబాలు 10,000 మందికి పరోక్షంగా అక్కడ దాని మీద ఆధారపడి జీవించే అవకాశం ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో అంటే ఖనిజాలు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి వాటిని పరిశీలించి వాటి నాణ్యతను పరిశీలించి ఆ రకంగా తీసుకోవాలి. ఇప్పుడు దుబాయ్లో కానీ మీరు చైనా కానీ ఈ రెండు దేశాలు ప్రపంచంలోనే ఎక్కువ పారిశ్రామికంగా ఎందుకు అభివృద్ధి చెందాయి అంటే ఈ రకమైనటువంటి పరిశ్రమలు ప్రోత్సహించిన ద్వారా. అంటే వీటన్నింటి ద్వారా గడిచిన 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి మోడీ ప్రభుత్వము ఈ బడ్జెట్ను కొంచెం ఆ కోణంలో తీసుకువెళ్ళాలి. అంటే మొదటి బడ్జెట్ కాబట్టి ఇంకొక 4 బడ్జెట్లు ప్రవేశపెట్టేందుకు వీళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి బడ్జెట్లోనే కొంత పునాది వేసి మిగతా 4 బడ్జెట్ల పట్ల అంటే 2029 ఈ మోడీ ప్రభుత్వం గడువు పూర్తయ్యే లోపల తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరాలి. వికసిత భారత్ లక్ష్యానికి బలమైన పునాదులు వేయాలి. బలమైన పునాదులు వేయంటే కొన్ని కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. యువతకు ఉపాధి కల్పించాలంటే ఖచ్చితంగా వాళ్ళు స్కిల్ పెరగాలి, నైపుణ్యం పెరగాలి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఎక్కడికక్కడ విస్తృతంగా ఏర్పాటు చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయడం వల్ల మన దేశంలోనే కాదు మిగతా దేశాల్లో ఇప్పుడు దుబాయ్ వెళ్ళారు చాలామంది. అక్కడ స్కిల్ వాళ్ళకు అంటే నైపుణ్యం లేకపోవడం వాళ్ళు అక్కడ ఇవేవేవో పనులు కుక్కుగా ఇంకేదో స్కావెంజర్స్ ఇంకెక్కడెక్కడో ఏదో పని చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా నైపుణ్యంగా కలిగిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళినా కానీ వాళ్ళకి అక్కడ సరైన ప్రాధాన్యత వచ్చి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సరైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నాయి. వాళ్ళకు గౌరవప్రదమైనటువంటి జీవనం గడిపేందుకు వాళ్ళకి వీలవుతుంది. రైట్. కృష్ణమూర్తి గారు, ఇంకోటి ఆత్మనిర్భర్ భారత్ పదే మోదీ చెప్తూ ఉంటారు. అంటే చాలా వరకు మనం స్వదేశీ ఉత్పత్తులు సంపాదించి యువత ఆ దిశగా వెళ్ళాలి, ఇక్కడే మనం తయారు చేసుకోవాలి మనకు కావాల్సినవన్నీ కూడా. దాని ద్వారా దేశ అభివృద్ధితో పాటు పక్క రాష్ట్రాలకు కూడా మనం పక్క దేశాలకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో భారతదేశం అనేది వికసిత భారత్లో అది కూడా భాగం. సో ఆత్మనిర్భర్ భారత్కు సంబంధించి ఈసారి కేటాయింపులు ఎలాగ ఉండే అవకాశం ఉందంటారు? ఆత్మనిర్భర్ భారత్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్లో మీరు అన్నట్టుగా ఆత్మనిర్భర్ భారత్ సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కొంత పునాది వేసే అవకాశం ఉంది. అంటే ఉపాధి అవకాశాలను కానీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కానీ, తయారీ రంగంలో యువతకు శిక్షణ ఇవ్వడం కానీ, తయారీ రంగంలో నైపుణ్యతను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో కానీ వీటన్నింటినీ
పదును పెట్టి కొంత ముందుకు వెళ్తే రాబోయే తరాలకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. దేశం అంటే మనం ఇప్పటికీ చైనా నుంచి చేసుకున్నటువంటి దిగుమతులను చాలా వరకు తగ్గించాం గడిచిన 5 సంవత్సరాలు. అంటే కరోనా బిఫోరు, ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా మనం పరిశీలిస్తే బిఫోర్ కరోనాకు చైనా నుంచి విపరీతమైన దిగుమతులు మనకు వచ్చాయి. కానీ ఆఫ్టర్ కరోనా చైనా దిగుమతులు చాలా వరకు తగ్గాయి. సుమారుగా 60% తగ్గాయి. 40% మాత్రమే చైనా నుంచి దిగుమతులు వస్తున్నాయని చెప్పేసి మనకున్న సమాచారం. అంటే ఈ 40% కూడా తగ్గించాలి. దాన్ని వచ్చే 5 ఏళ్లలో 10-20% చేసి ఆ తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో జీరో తీసుకురావాలి. అవసరమైతే మనమే ఉత్పత్తి చేద్దాం. మొన్న మనం చూసాం కరోనా సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కిట్లు కానీ వీటికి సంబంధించిన విషయంలో కానీ కరోనా వ్యాక్సిన్తో పాటు మిగతావి కూడా మనం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. ఇక్కడ ఇంకొకటి కూడా గతంలో చూసుకుంటే ఇప్పటికి మీరు చాలా తేడా వచ్చింది. ఇక్కడ మధ్యతరగతి ప్రజలు కూడా చాలా వరకు విద్యకి వైద్యకి ఎక్కువగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క ఏదైతే పొదుపుకు సంబంధించి కూడా అలా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గణాంకాలు చెప్తున్నాయి. ఈసారి దాన్ని నిలువరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మధ్యతరగతి పేద ప్రజలకు సంబంధించి బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందన్నటువంటి ఊహాగానాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈసారి పునాది పడే అవకాశం 8 నెలలకు సంబంధించినటువంటి ప్రణాళికలో భాగంగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందంటారా? ఏకోపాధ్యాయ పాఠశాలనండి, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ స్కూల్స్ కానీ వీటన్నింటి విషయంలో కూడా గడిచిన 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంత డెవలప్ చేస్తూ వచ్చింది. ఏకోపాధ్యాయులను ఖచ్చితంగా ప్రతి చోట ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా చెప్పింది అంగన్వాడీ కేంద్రాలను 3వ తరగతి దాకా చేస్తామని చెప్పేసి. అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వ మెజార్టీ వాటా ఉంది దాంట్లో కూడా. అంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ మేరకు అంటే విద్యను కూడా సామాన్యులకు అందుబాటులో తీసుకురాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యా వైద్యం అనేది సామాన్యుడికి చాలా తలకు మించిన భారంగా మారుతూ ఉన్నది. అదేవిధంగా ఇది దోపిడీ ఎక్కడ జరుగుతుందంటే ఈ రెండిట్లోనే జరుగుతుంది. విద్యా వైద్యంలో ఈ 2 రంగాలను కూడా కొంచెం స్థిరీకరించి సామాన్యులకు అందుబాటులో తెచ్చే విధంగా ఈ 2 రంగాలు తీసుకొస్తే కొంత మిడిల్ క్లాస్ పీపుల్స్కు కొంత ఇబ్బందులు ఉన్నటువంటి విషయంలో కూడా తొలగిపోతాయి. ఆ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అంటే అదేవిధంగా నాణ్యమైన విద్యను అందరికీ అందించేందుకు వీలవుతుంది. నాణ్యమైన విద్య అందడం ద్వారా భవిష్యత్ తరాలు ఎంతో జ్ఞాన సంపదను కలిగి ఉంటాయి. అది దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే ఉంటాయి అనేది నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం. కాబట్టి ఆ కోణంలో కూడా ఇటు నవోదయ పాఠశాలలు కానీ, ఏకోపాధ్యాయ పాఠశాల కానీ, మిగతా అంటే సింగిల్ స్కూల్ టీచర్ వీటికి సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుని అందుకు సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా రైల్వే లైన్ల విషయంలో చాలా చోట్ల చాలా డిమాండ్లు ఉన్నాయి. మాకు రైల్వే లైన్ ఇవ్వండి, రైల్వే లైన్ అండి. ఇంకోటి బుల్లెట్ ట్రైన్స్ ప్రధానంగా ఒకటి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. భారత్లో త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్రం కొన్ని సందర్భాల్లో చెప్పింది. దానికి సంబంధించి సర్వేలు చేస్తున్నాం, పరిశీలన చేస్తున్నారు, దాని దిశగా వెళ్తున్నాం. సో దానికి సంబంధించి కేటాయించి ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? అంటే కొన్ని ప్రాంతాల్లో మెట్రో స్టేషన్కి సంబంధించి, మెట్రో విస్తరణకు సంబంధించి కూడా సహకారం అందిస్తామని చెప్పింది. సో దానికి సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయింపు ఉండే అవకాశం ఉందంటారా ట్రాకులతో పాటు? ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్న మెట్రోలను విస్తరించడంతో పాటు కొత్త నగరాల్లో మెట్రోలను ప్రవేశపెట్టడము, ఆల్రెడీ బుల్లెట్ ట్రైన్ కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మరిన్ని బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ల సామర్థ్యం ఆ బుల్లెట్ ట్రైన్ల వేగానికి పనికొస్తుందా లేదా ఈ పరిశోధన జరుగుతూ ఉన్నాయి. అంటే రైల్వేల ఆధునీకరణతో పాటు మనకు అంటే తెలంగాణకు సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. పనులు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అంటే దేశంలోని రైల్వే స్టేషన్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తిరుపతి రైల్వే స్టేషన్, వీటన్నిటి కూడా ఆధునీకరించే పనులు జరుగుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్ను ఆధునీకరించడంతో పాటు రైల్వేలలో వేగాన్ని, పనితీరును పెంచడము, రైల్వేల యొక్క అంటే వినియోగదారుల సేవలకు రైల్వేలో అందేటువంటి సేవలను కూడా మెరుగుపరచాలి అన్నప్పుడు ట్రాక్లను పటిష్టపరచాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ట్రైన్ల వేగాన్ని పెంచినప్పుడు జరిగేటువంటి వీటికి సంబంధించి ప్రమాదాల నివారణ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటి ఈ బడ్జెట్లో రీసెర్చ్ అనేది దీని కొరకు చేసినటువంటిది, R&Dకి సంబంధించినటువంటి ఇవన్నిటి అంశాలు, ఒక అంశం కాదు, ఇటు అగ్రికల్చర్ కానీ, ఇటు రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, మిగతా అంశాలు
ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వీటికి సంబంధించిన అన్నిటి మీద విషయంలో కూడా కొంత పరిశోధన జరిగింది. ప్రొడక్టివిటీ వీటన్నిటి విషయంలో కొంత పరిశోధన జరుగుతున్నాయి తప్ప మిగతా అంటే అనుకున్న స్థాయిని లక్ష్యం తార్చలేదు. 2047 అనేది టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ పూర్తి కావాలంటే కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ దీంట్లో పన్నులు వేస్తారా అంటే పన్నులు వేయరు. పన్నులు ఆటోమేటిక్గా ఏదైతే ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన విషయంలో ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా విదేశీ మారకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పన్నులు పెంచకుండా పన్నేతర విషయాల్లో కూడా మనం నిర్ణయం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ దఫాలో అంటే సాధారణంగా పొగాకు ఉత్పత్తులను తగ్గించాలి, వాటి వినియోగం తగ్గించాలి, వాటి మీద వేస్తే కొంత భారం వేసే అవకాశం ఉంది. అదేవిధంగా నిత్యావసరంగా అయినటువంటి మెడిసిన్స్ అంటే షుగరు, బీపీ వీటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ను ధరలు తగ్గించాలి అని గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వీటి మీద ఈ మెడిసిన్ మీద కూడా పన్నులు తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో. అంటే ముడి సరుకులు తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా వాటి మెడిసిన్ ధరలు తగ్గే అవకాశం ఉంది. వీటి మీద కూడా రేపు బడ్జెట్లో కొంత ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్, అప్డేట్స్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ఎస్, ప్రధానంగా ఇది రేపు బడ్జెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతుంది, ఆర్థిక సర్వే కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిర్మలా సీతారామన్. అంటే రేపటి బడ్జెట్కు సంబంధించి పూర్తి స్థాయిగా వికసిత్ భారతీయ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉండబోతుంది, ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో భారాన్ని తగ్గించేలాగా పన్నులు మినహాయింపు ఉండబోతున్నాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటువైపు వేతన బకాయిలకు సంబంధించి 8వ ప్రణాళిక సంఘంకి సంబంధించి కూడా యువత నైపుణ్యాభివృద్ధి వీటన్నిటికి సంబంధించి కూడా 8వ వేతన సంఘం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి. 8 నెలలకు సంబంధించి బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబడుతుంది. ఎలా ఉంటుందో మాత్రం పూర్తిగా ఆశాజనకంగా ఈసారి ఉండబోతుంది. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది స్పెషల్గా బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చ. చూస్తున్నటువంటి మినిట్ అప్డేట్ అమ్మా న్యూస్ మీకు అందిస్తున్నట్టుంది. నిజం కోసం, జనం కోసం. రైట్, ఇది బడ్జెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ ఎలా ఉండే అవకాశం ఉందో అంచనా మా కృష్ణమూర్తి గారు అందించినటువంటి పూర్తి విశ్లేషణ. చూద్దాం రేపు బడ్జెట్ ఎలా ఉండబోతుందో. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి.